యాంకర్ కమ్ యాక్టర్ అనసూయ భరద్వాజ్ను ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. బుల్లితెరపై హోస్ట్గా అలరించి ఆ తర్వాత వెండితెరపై తన నటనతో ఆకట్టుకుంది. వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఈరోజు ఆమె కీలక పాత్రలో నటించిన సింబా మూవీ ఆగస్టు 9న థియేటర్లో రిలీజ్ అయింది. జగపతి బాబు కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఇందులో సైకలాజికల్ థ్రిల్లర్ మూవీగా వచ్చింది ఇది. రాజేందర్ రెడ్డితో కలిసి ప్రముఖ దర్శకుడు సంపత్ నంది నిర్మించారు. కథా డైలాగ్స్ అందించారు. ఇక మురళీ మనోహర్ దర్శకుడు. ఈ శుక్రవారం నుంచి థియేటర్లో ఈ మూవీ సందడి చేస్తోంది. ఈ సినిమాపై పాజిటివ్ రివ్యూస్ కూడా వస్తున్నాయి. ఈ సమయంలో అనసూయ పెట్టిన పోస్ట్ అయితే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రక్తంతో తడిసిన మొహంతో కనిపిస్తుంది అనసూయ. మరికొన్ని ఫోటోల్లో గాయాలతో కమిలిన ఫేస్ రివీల్ చేసింది. దీంతో ఆమెకు ఏమైందంటూ కంగారు పడ్డారు ఫ్యాన్స్. అయితే అవి సింబా మూవీ వర్కింగ్ స్టిల్స్ అని ఆమె ఇచ్చిన హ్యాష్ ట్యాగ్స్ బట్టి అర్థమవుతోంది. అందులో అనసూయ యాక్షన్ సీక్వెన్స్లో నటించినట్టు ట్రైలర్లో కనిపిస్తోంది. అందులో విలన్స్ను రఫ్ ఆడించే సీన్స్లో యాక్ట్ చేసింది ఆమె. ఈ బ్లడ్ ఇతర ఫోటోలు చూస్తే అప్పుడివే అని తెలుస్తోంది. ఈ సినిమా విడుదల సందర్భంగా సింబా మూవీ షూటింగ్ సమయంలో తాను పడ్డ కష్టాన్ని చూపిస్తూ ఆ ఫోటోలను షేర్ చేసింది అనసూయ. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఆమె కెరీర్ విషయానికి వస్తే జబర్దస్త్ షోతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ వెండితెరపై అడుగులు వేసింది. క్షణంలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలు మెప్పించిన అనసూయ రంగస్థలం మూవీతో రంగమ్మత్త పాత్రలు ఆకట్టుకుంది. అక్కడి నుంచి అద్భుతమైన క్యారెక్టర్లను ఎంచుకుంటూ ముందుకు సాగింది. పుష్ప సినిమాతో ఆమె క్రేజ్ పాన్ ఇండియా స్థాయికి చేరింది. ఇప్పుడు ఆమె చేతిలో 3 ప్రాజెక్టులు ఉన్నాయి. సుకుమార్ బన్నీ కాంబోలో రాబోతున్న పుష్ప 2లో నటిస్తుంది ఆమె. ఇది కాకుండా ఫ్లాష్ బ్యాక్ ఉల్ఫ్ అనే తమిళ సినిమాలో చేస్తోంది. అంతేకాదు బుల్లితెరపై కిరాక్ బాయ్స్, కిలాడీ లేడీస్లో హోస్ట్గా కూడా వ్యవహరిస్తోంది. సోషల్ మీడియాలో కూడా ఫోటోలు షేర్ చేస్తూ ఎప్పుడూ ఫ్యాన్స్తో టచ్లో ఉంటారు ఆమె. రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు. జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098888511